వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పుచారు ఎలా చేసుకుని వీడియో చెప్తా. ముందుగానే కందిపప్పుని ఇలా ఉడకబెట్టుకుని మెత్తగా రుద్దాలి. పప్పు దువ్వతోటి ఇలా మెత్తగా రుద్దుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుద్దుడు అయిపోయింది. చారు తీసుకున్నాం, పప్పు రుబ్బింది ఇందులో కలిపినాం. ఇగో ఇది చింతపండు రసమును పప్పు మెత్తగా రుద్దింది ఇలా కలుపుకున్నాం. దీనికి కావాల్సిన ఐటమ్లు అన్నీ రెడీ పెట్టినాం. స్టవ్ అటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కళ్యామాకు, 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, టమాటా, వంకాయ ముక్కలు, సోరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. చారు మనం పిసిన చారును పప్పు కలిపింది ఇందులో పోసుకోవాలి. ఇందులో ఇప్పుడు కళ్యామాకు, కొత్తిమీర, మెంతి, పుదీనా ఆకులతో కట్టెలతో వేసుకొని మసలు పెట్టుకోవాలి. దీనిని బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరగాలి. ఇప్పుడు 2 చెంచాల కారపొడి, తగినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు పప్పుచారు మొత్తం మరిగింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పప్పుచారు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది.